ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః. ఈ శరీరంలో ఇద్దరు నెలకొని ఉన్నారు. ఏ విధంగా? ఛాయ, అట్లాగే తప అంటే తేజస్సు దాని యొక్క నీడలాగా రెండు ఉన్నాయి ఈ శరీరంలో. ఒకటి కర్మఫలాలను అనుభవిస్తున్నది, రెండోది కేవలం సాక్షి మాత్రంగా ఉంటున్నది అని చెప్పి పెద్దలు చెప్పారు. ఎవరు ఆ పెద్దలు చెప్పిన వాళ్ళు? ఎవరు అంటే బ్రహ్మ వదంతి, అంటే బ్రహ్మజ్ఞానాన్ని గురించినటువంటి తెలుసుకున్న వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరు? పంచాగ్ని అనేటటువంటి 5 అగ్నులని అగ్నుల గురించినటువంటి సాధన చేసిన వాళ్ళు. మూడో వాళ్ళు ఎవరంటే ఈ త్రినాచికేత యజ్ఞాన్ని నచికేత యజ్ఞాన్ని 3 సార్లు ఆచరించిన వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. అంటే ఈ ముగ్గురిని గొప్పవాళ్ళగా చెప్పబడింది, అంటే మహాత్ములుగా చెప్పబడ్డారు. మొట్టమొదటి పరబ్రహ్మని ఉపాసనాపూర్వకంగా తెలుసుకున్నవాళ్ళు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఉపాసన అంతా కూడా ఆ పరబ్రహ్మ గురించినటువంటి ఉపాసన మన ఆశ్రమంలో నేర్పిస్తున్నది. అది ఫస్ట్ కేటగిరీ. రెండోది ఏంటి? పంచాగ్నులని 5 రకాలైనటువంటి అగ్నుల గురించినటువంటి సాధన చేస్తున్న వాళ్ళని కూడా చాలా గొప్ప వాళ్ళ కింద చెప్పబడింది. ఇంకా మూడోది నచికేత యజ్ఞం. యముడు నచికేతుడికి చెప్పినటువంటి యజ్ఞాన్ని 3 సార్లు, దాన్ని నచికేత యజ్ఞం అని పేరు పెట్టబడింది కాబట్టి ఆ యజ్ఞాన్ని ఎవరైతే 3 సార్లు చేశారో వాళ్ళు ఈ ముగ్గురు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏమిటంటే ఈ శరీరంలో 2 ఉన్నాయి, ఒకటి అనుభవించేది, ఒకటి సాక్షి మాత్రంగా ఉంటున్నాయి అని చెప్పబడింది. అయితే బ్రహ్మ విధులు అంటే ఏంటి? బ్రహ్మని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకున్న వాళ్ళు అంటే ఏంటి? బ్రహ్మతోటే ఉంటూ ఉంటారు. వాళ్ళ యొక్క దృష్టి యోగస్థులై ఉంటారనమాట. వాళ్ళ యొక్క దృష్టి ఎప్పుడు పరములో ఉంటుంది, ఇహములో ఉండదు. పరములో అంటే ఏంటి? ఈ ఇహానికి దారుడైనటువంటి పరమాత్మలో నెలకొని ఉంటుంది. వాళ్ళకి మనసు అంటూ విడిగా ఏముండదు. ఆ మనసులో ఎప్పుడు కూడా ఆ పరమాత్మ గురించినటువంటి చింతన, తపస్సు, జ్ఞానము, యోగము, నిష్ఠ మొదలైన వాటిల్లో ఉంటాయి. కానీ ఈ ఇహలోకాలలో వాళ్ళు ఉంటున్నా ఏ విధంగా భ్రమరం వాలి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లుగా ఇహలోకాల్లో ఎక్కువగా ఎన్ని విషయాలు, ఎంత గొప్ప పరిస్థితులు వచ్చినా వాళ్ళని చలింప చేయలేవు. ఆ మనసు అచ్యుతులు అనమాట. వాళ్ళు అచ్యుతులు అంటే ఆ మనసు ఈ భూలోకపు విషయాల మీద, అంటే ఈ సంసారిక విషయాల మీద, ప్రపంచక విషయాల మీద ఆ బ్రహ్మని వదిలి రాదు. ఆ మనసు ఎప్పుడు కూడా కిందకి దిగిరాదు. చ్యుతుడు అంటే ఏంటి? పైనుంచి కింద పడటం, చ్యుతి అంటారనమాట. పైన ఉన్నదాన్ని మెల్లమెల్లగా జారి కింద పడిపోవటాన్ని చ్యుతి అంటారు. ఈ బ్రహ్మవిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు పరమాత్మతోటే, తనలో ఉన్నటువంటి పరమాత్మ యందే అంతర్దృష్టి కలిగి ఉన్నవాళ్ళు బాహ్యంగా మనలాగానే భగవద్గీతలో చెప్తాడు, అశ్నన్, గచ్చన్, విసృజన్, ప్రలపన్. వాడు అన్నీ చేస్తూ ఉంటాడు. మాట్లాడతాడు, నడుస్తాడు, నిద్రపోతాడు, తింటాడు, మాట్లాడతాడు, విసృజన్ అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వాడి దృష్టి మాత్రం అక్కడ ఉంటుంది. అట్లాగే ఈ బ్రహ్మ విధులు ఎప్పుడు ఆ బ్రహ్మజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో 2 ఉన్నాయిరా, ఒకటి కాదు. ఒకటి కర్మఫలాలు అనుభవించేటటువంటి జీవుడు, సాక్షిభూతంగా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. ఈ జీవుడిని తీసుకెళ్ళి జీవత్వాన్ని మనం నెమ్మదిగా వదులుకుంటూ దైవత్వంలో ఆ పరబ్రహ్మలో పెట్టడమే మనం చేయవలసినటువంటి సాధన అని బ్రహ్మవిధులు. 5 అగ్నులని సాధన చేయటం ఏమిటి అనేది మనం ఇవాళ కాస్త చెప్పుకుందాం. ఈ 5 సరే, ఇది మనమంతా ఇప్పుడు మనం బ్రహ్మ విధులు అంటే మనమంతా బ్రహ్మజ్ఞానాన్ని గురించినటువంటి సాధన మీకు నేర్పబడుతోంది. ఇంకా ఈ సాధన అందరికీ నేర్పబడుతుంది. ఇది కోట్లు అసలు ఎన్నో లక్షల కోట్ల మందిలో కూడా ఈ యొక్క యోగాన్ని ఎవడు చేయలేడు. అంతర్ముఖ యోగాన్ని ఎవడు చేయలేడు. ఎంతో సుకృతం, పూర్వజన్మ సుకృతం, లేకపోతే తల్లిదండ్రుల సుకృతం, లేకపోతే నువ్వు జన్మల నుంచి ఆచరించినటువంటి ఫలము వలన ఇది లభిస్తుంది. కానీ లేకపోతే ఇది లభించదు. అయితే లభించిన దాన్ని నువ్వు నిలుపుకుంటున్నావా, నిలుపుకోవట్లేదా, అది నీ యొక్క మళ్ళీ అదే పురుష ప్రయత్నం. గురుగారు చెప్తూ ఉంటారు చూడు, నీ యొక్క ఆ లభించిన దాన్ని పెన్నిధిని నుంచి
తప్పించడానికి అనేక మాయాశక్తులు మన చుట్టూరు కూడా మాయాశక్తుల చుట్టూరు మనం పరివేష్టింపబడి ఉంటాం. ఆ శక్తులు గొప్పవవుతాయా, నువ్వు గొప్పవాడు అవుతావా, అది నీ చేతిలో ఉన్నటువంటి సాధన. ఇంకా ఇప్పుడు మనం బ్రహ్మ విధులం, మనమందరం కూడా నిజంగా ఈ మార్గంలో ముందుకు వెళితే మనని బ్రహ్మ విధులు అంటారు. ఇక్కడ రెండో వాళ్ళు పంచాగ్ని సాధన చేసిన వాళ్ళు. ఈ పంచాగ్నులు అంటే ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ పంచాగ్నులు మనకి మన యోగానికి ఎట్లా అన్వయించుకోవాలో కూడా చెప్పుకుందాం ఇవాళ. ఈ 5 అగ్నుల పేర్లు ఏంటంటే గార్హపత్యం, ఆవహనీయం, దక్షిణాగ్ని, సభ్య, అవసధ్య అనేవి 5 అగ్నులు. ఈ అగ్నులకు కూడా పేర్లు చూడండి. మామూలుగా మనం అగ్ని అనగానే ఈ దీపం అగ్ని ఒకటి ఉంటుంది, కట్టెల పొయ్యి ఒకటి ఉంటుంది, గ్యాస్ ఇవన్నీ అగ్నులు వేరు, వాటి యొక్క తత్వాలు వేరుగా ఉంటాయి. అది అట్లాగే మన యజ్ఞం చేసే అగ్ని వేరు, దాని తత్వం వేరుగా ఉంటుంది. సో అట్లా అంటే అది ఏ విధంగా ఆ అగ్ని ప్రజ్వరిల్లింపబడుతోంది అనే దాన్ని బట్టి ఆ అగ్ని యొక్క విశిష్టత మారుతుందన్నమాట. సో ఇక్కడ ఇవి ఏంటో వాటి యొక్క మీనింగ్ ఏంటో మనం తెలుసుకుందాం. గార్హపత్యం అనేది మొట్టమొదటిది, అంటే కులదైవం రూపంగా పరిగణించబడేది. గృహస్థ ధర్మాన్ని పాటించే వరకు ఈ అగ్ని మండుతూ ఉండాలి. కులదైవం అంటే ఏంటి? యాక్చువల్గా మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు అంటే మన హిందూ ధర్మ ప్రకారము ప్రతి ఒక్కళ్ళకి ఒక గోత్రం ఉంది. వాళ్ళందరూ కూడా ఒక ఋషుల యొక్క సంతతులై ఉన్నారు. అది ఏ కులమైన శూద్ర కులము, బ్రాహ్మణ కులం, క్షత్రియ కులం, ఈ కుల వ్యవస్థకు సంబంధించలేదు. మీరంతా కూడా ఒక ఋషుల సంతతి అనేది మర్చిపోకండి. మనదంతా ఋషి సాంప్రదాయం. సో ఆ ఋషుల యొక్క సంతతి ప్రకారము మనకు ఒక కులదైవాన్ని ఇవ్వబడింది. అంటే మా బ్రాహ్మణులు కొంతమంది దేవతలను ఉపాసిస్తారు, క్షత్రియులు కొంతమంది దేవతలను ఉపాసిస్తారు, అట్లాగే వైశ్యులు కొంతమంది దేవతలను ఉపాసిస్తారు, అట్లాగే శూద్రులు కొంతమంది దేవతలని ఉపాసిస్తారు. నువ్వు ఏ కులానికి చెందినా ఆ కులానికి ఒక కులదైవతం ఉంటుంది. ఆ కులదైవతం ముందర మనం ఏం చేస్తాము? నిత్య ధూప దీప నైవేద్యం పెట్టాలి. దట్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఎనీబడి. ఎవడైతే ఇదంతా మర్చిపోతున్నాడో వాడు చండాలుడు కంటే కూడా, అంటే పంచముడు కంటే కూడా తక్కువ జాతి. ఇవి చేసి తీరాలన్నమాట. ఎప్పుడు చేయాలి? నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం. ఇప్పుడు మనం గృహస్థాశ్రమం ఎంతకాలం ఉంటున్నామంటే చచ్చేదాకా గృహస్థాశ్రమంలో ఉంటున్నాం. అవునా? ఎంత సిగ్గుచేటు మనకి. యాక్చువల్గా ముసలాళ్ళని కాస్త కొన్నాళ్ళు ఆశ్రమానికి రండిరా, ఇల్లు వదిలి 70 ఏళ్ళ వాడిని అంటేనే వాడు రావట్లేదు. ఇంకా అంటే గృహస్థాశ్రమం చచ్చేదాకా గృహాన్ని పట్టుకుని వేలాడటమే. ఆ గృహస్థాశ్రమం ఎంత దాకా ఉండాలనేటటువంటి జ్ఞానం కూడా మనకి తెలియదన్నమాట. ఇక్కడ ఈ అగ్ని నువ్వు గృహస్థాశ్రమంలో ఎంత దాకా ఉంటున్నావో ఆ అగ్ని వెలుగుతూ ఉండాలి. దీనిని గార్హపత్యము అంటే గృహస్థాశ్రమంలో ఎవడైతే ఉన్నాడో ఆ అగ్నిని ప్రజ్వరింప చేయాల్సినటువంటి బాధ్యత.